బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమలో మరోసారి బ్లో అవుట్ మంట కొనసాగుతుంది. డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడినటువంటి గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలు అదుపు చేసేందుకు అధికారులు 2 లారీల్లో కూలెట్ ఆయిల్ను తీసుకొని వచ్చారు. బ్లో అవుట్ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నిపుణులు మంటలను కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు మట్టితో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అక్కడ సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీరాజ్. నిన్న ఉదయం 11:30 నుంచి ఇక్కడ మోరీ 5 వద్ద అయితే బ్లోట్ అయితే ప్రారంభమైంది. దీంతో ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు అయితే ఈ గ్రామస్తులు అయితే ఉన్నారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వీరికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ఈ బ్లోట్ అయితే 30 గంటల నుంచి ఇలాగే కొనసాగుతుంది. ఈ రోజు తీవ్ర ప్రయత్నం దీన్ని అదుపు చేయడానికి అయితే తీవ్రంగా నిపుణులు అయితే ప్రయత్నం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం అయితే ఈ బ్లోట్ స్థలానికి అయితే వచ్చింది. వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు మనం మెగా 9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి ఆ బ్లోట్ ప్రాంతానికి అయితే రోడ్డు వేయడానికి సన్నాహాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ పొలం మధ్య నుంచి అక్కడ బ్లోట్ ప్రాంతానికి అయితే రోడ్డు వేసిన తర్వాత అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం, అంటే ఈ రిగ్ అయితే కుప్పకూలిపోయింది. ఈ బ్లోట్ ప్రెజర్ కి అయితే రిగ్ కుప్పకూలిపోయింది. సంఘటన స్థలం ఉన్న సామాగ్రిని అయితే బయటకు తరలించి ఆ తర్వాత ఆ వాటర్ అంబ్రెల్లా ద్వారా ఈ బ్లోట్ ని క్యాప్ ద్వారా మూసివేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయని చెప్తున్నారు. ఇది దాదాపు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. మనం ఇప్పుడు సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఇక్కడ ఈ బ్లోట్ ఉధృతికి అయితే ఇక్కడ నారుమళ్ళు దశలో ఉన్న పొలాలు అయితే ఎండిపోవడం జరిగింది. కొబ్బరి చెట్లు పూర్తిగా అగ్నికి ఆవుతాయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ వందలాది కొబ్బరి చెట్లు అయితే మంటల్లో మాడి మసైపోయాయి. ఇక్కడ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం అవసరం లేదు, అలాగే ఇతరత్ర ఏమీ పరిహారం కూడా అవసరం లేదు, కానీ తమ జీవితాలకు ఒక భరోసా కల్పించాలి. ఏది ఏమైనప్పటికీ తమ ఇళ్ల స్థలాలు జనావాసాల మధ్య నుంచి ఈ పైప్ లైన్ తొలగించాలి అనే వారు అయితే అభ్యర్థిస్తున్నారు. గతంలో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ప్రజాప్రతినిధుల వద్ద అలాగే అధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఇదంతా చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా తయారైంది, కానీ తమ సమస్యను అయితే తీరలేదు. ఇటువంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప తమ జీవితాలకు భరోసా భద్రత కల్పించట్లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కోనసీమ జిల్లాలో నెలకొంది. అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నగరం ప్రమాదం కానీ అలాగే పాసలపూడి బ్లోఅవుట్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే తీవ్ర స్థాయిలో అయితే నష్టాన్ని కలిగించాయి. ప్రజలు ఎంత తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అదే నష్టం జరుగుతుందని వీరంతా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే ఈ ఇరుసుమండ గ్రామంలో జరిగింది. నిన్న ఉదయం ఒకసారిగా గ్యాస్ అయితే ఆకాశానికి అమ్మడం, 1.5 గంటల తర్వాత దాన్ని బ్లాస్ట్ చేయడం, అంటే కావాలనే గ్యాస్ నా గ్రామం అంతా వ్యాపించి ప్రమాదం జరుగుతుందనే ఆలోచనతోనే దీన్ని కావాలనే ఇక్కడ ఈ సిబ్బంది అయితే దీన్ని బ్లాస్ట్ చేశారని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా పూర్తి విచారణ చేస్తామని ఎమ్మెల్యే అలాగే ఎంపీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ గ్యాస్ గ్రామం అంతా వ్యాపించడం, ఎవరైనా ఈ స్టవ్లు కానీ ఇతరత్ర అగ్నికి సంబంధించినవి ఈ వెలిగించడం ద్వారా భారీ విపత్తు అయితే సంభవించే అవకాశం ఉన్నందున దీన్ని ఇక్కడే బ్లాస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. అంటే గతంలో నగరం ప్రమాదం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున గ్యాస్ అయితే మొత్తం గ్రామం అంతా వ్యాపించడం, ఒకసారిగా హోటల్లో టీ కోసం వారు స్టవ్ వెలిగించడంతో భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుని ఎన్నో ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో అటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు ఇలా చేశారా లేకపోతే కావాలనే దీన్ని బ్లాస్ట్ చేశారనేది కూడా విచారణలో అయితే తేలనుంది.
ఈ ఈ సంఘటన స్థలం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందిస్తున్నాం. ఇక్కడ ఈ మరో భారీ వాటర్ అంబ్రెల్లా అంటే వాటర్ అంబ్రెల్లా ద్వారా ఇక్కడ ఈ బ్లోట్ కి అయితే వాటర్ పంప్ చేసే సిస్టమ్ అయితే మొత్తం ఇక్కడ అమర్చారు. ఇక్కడ అమరుస్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్ ఆ బ్లోట్ మీదకి పంప్ చేస్తారు. పంప్ చేసిన తర్వాత మొత్తం వాటర్ నాలుగు వైపుల నుంచి వాటర్ స్ప్రే చేయడం, అప్పుడు దాన్ని క్యాప్ ద్వారా బ్లోట్ ను మూసివేయడం జరుగుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది మరో 2 రోజులు పడుతుంది. ఇది అంతా జరగడానికి మరో 2 రోజులు పడుతుందని నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనం అక్కడ బ్లోట్ దగ్గరికి అయితే ఈ పొలం మధ్య నుంచి ఒక రోడ్డు అయితే ఇప్పుడే వేయడం ప్రారంభించారు. ఇది కనీసం ఇంకొక 7-8 గంటలు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రోడ్డు ఆ చివరికి అంటే బ్లోట్ దగ్గరికి రోడ్డు పూర్తయ్యేసరికి 7-8 గంటలు పడుతుంది. మొత్తం ఈ పూర్తిగా మంటలు అయితే అదుపులో చేయడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడ చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. కేవలం ఒక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇంత భారీ విస్ఫోటనం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ తీవ్ర భయాందోళనకు అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే గురైన పరిస్థితి ఉంది. ఈ పునరావాస కేంద్రాల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. అక్కడ కేవలం పునరావాస కేంద్రాలకు తమను ఎవరు తరలించలేదు. తమ స్నేహితులు బంధువులు హెచ్చరించి తమను ఇక్కడ పంపించారు. ఇక్కడ కనీసం రెవెన్యూ అధికారులు ఎవరు తమను తిన్నారా ఉన్నారా అని అడిగిన అనుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తమకు ఆహారాన్ని అందిస్తున్నాయి. వారు మాత్రమే ఉదయం అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ వారే అందించారు. రెవెన్యూకి సంబంధించిన అధికారులు ఎవరు ఇక్కడికి వచ్చిన పాపాన్ని పోలేదని వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా దాని మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటువంటి సమయంలో తమను కనీసం ఓదార్పు అంటే పర్వాలేదు, ఏం నష్టం జరగదు, మేము ఉన్నామనే భరోసా కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం అంతా ఈ బ్లోట్ ఏదైతే మోరీ 5 బాగుందో దాని చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. నిన్న అకస్మాత్ ఇక్కడ పొలాల్లో నారుమళ్ళు వేస్తున్న పరిస్థితి. రైతులంతా ఎవరి మడుల్లో వాళ్ళు నార్మల్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ గ్యాస్ పైకి ఎగజిమ్మడం, మరో గంటలో అది బ్లోట్ గా మారడం, భారీ శబ్దంతో అయితే ఇక్కడ రైతులు పొలాల నుంచి నార్మల్ అక్కడే వదిలేసి బయటకు పారిపోయిన తీవ్ర భయాందోళన అయితే చెందుతున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం నార్మల్ ఇంకా పొలాల్లోనే అలాగే ఉన్నాయి. రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా అంత పెద్ద భారీ శబ్దాలు వస్తే తమను ఒకసారిగా భయపడ్డాము, ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాము. గతంలో అంటే 30 సంవత్సరాల క్రితం వచ్చిన బ్లోఅవుట్ కానీ నగరం ఇన్సిడెంట్ కానీ తమను ఇంకా మైండ్ లో రిజిస్టర్ అయ్యి ఉంది. దానివల్ల అటువంటిది ప్రమాదం ఏదన్నా జరుగుతుందేమో అని తీవ్ర ఆందోళన చెందాం, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. నిన్న దాదాపుగా 200 మీటర్ల ఎత్తుకైతే ఈ బ్లోఅవుట్ అయితే మంటలు వ్యాపించాయి. కానీ ఇప్పుడు ఉదయం నుంచి తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా అయితే అదుపులోకి అయితే రావట్లేదు. మొత్తం మీద ఇంకో 2 రోజులు సమయం పడుతుంది ఈ పూర్తిగా అదుపులోకి రావడానికి. నిపుణులు అయితే ఢిల్లీ నుంచి బయలుదేరారు. దానికి సంబంధించిన ఈ బ్లోట్ క్యాప్ వేయడానికి సంబంధించిన సామాగ్రి యంత్రాలు అయితే ఇంకా బయలుదేరాయి. అవి రేపు తెల్లవారుజామునకి అయితే ఈ ప్రాంతానికి చేరుకుంటాయని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరో 2 రోజుల పాటు ఈ బ్లోట్ ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రజలు మాత్రం ఇంకా వారి స్వస్థలాలకైతే రాలేదు. ఇళ్లకు తాళాలు వేసుకుని ఎవరికి వారే పక్కనున్న ఈ పునరావాస కేంద్రాల్లో అయితే తలదాచుకున్నారు. వారు కూడా ఎప్పుడు ఇళ్ళకి వెళ్తామో తెలియని పరిస్థితి. కట్టుబాట్లతో ఇక్కడికి వచ్చాము, పసిపిల్లలు ఇక్కడ పసిపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. కట్టుబాట్లతో ఇక్కడికి వచ్చాము, కనీసం ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎవరు తమను పలకరించిన పాపాన్ని పోలేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే తమకు ఆహారాన్ని అందిస్తున్నాయని వారు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లోనే అధికారులు స్పందించాలి. ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ చర్యలపై దృష్టి పెట్టారు తప్ప అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారనే దానిపై ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదనే తెలుస్తుంది. మొత్తం మీద వారు పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలను ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బ్లోట్ మరో 2 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గమనించినట్లయితే మీరు అంటున్నారు ఇంకా 2 రోజుల పాటు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉందనేసి. అదేవిధంగా మీ సరౌండింగ్స్ కూడా ఎవరు కనబడకుండా కేవలం నిర్మానుష్యంగా ఉంది. కేవలం అగ్నిమాపక సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇంకా పునరావాసానికి వెళ్ళినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేశారో, అసలు ఈ మంటలు ఎగిసిపడడం పైన సంస్థ ఇప్పటివరకు ఏమైనా స్పందించిందా?
మంటలు ఎగిసిపడ్డ వెనక ఓఎన్జీసీ ఈ బావిని ఒక సంస్థకు అప్పగించింది. దాని మెయింటెనెన్స్ లో ఈ సంస్థ అయితే గ్యాస్ ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ మంటలు గ్యాస్ ఎగిసిపడడం, అలాగే మంటలు రావడం కూడా జరిగిందని చెప్తున్నారు. కేవలం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇది జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ పునరావాస కేంద్రాలకు అయితే దాదాపుగా ఈ బ్లోడ్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరినీ పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. పునరావాస కేంద్రాల్లో దాదాపు 200 మంది గ్రామస్తులు అయితే ఉన్నారు. కొన్ని కళ్యాణ మండపాలు, కొన్ని చర్చిల్లో కూడా వీరికి పునరావాసం కల్పించారు. వారికి స్వచ్ఛంద సంస్థలు అయితే ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ మంటలు అయితే, ఈ బ్లోట్ అయితే ఇంకో 2 రోజుల పాటు అదుపులోకి రాని పరిస్థితి అయితే నెలకొంటుందని ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. ఈ బ్లోట్ సంబంధించిన వీటిని పూర్తిగా అరికట్టడానికి, వీటిని నివారించడానికి, బ్లోట్ ని పూర్తిగా నివారించే చర్యలు అయితే ప్రారంభమయ్యాయి. కానీ ఇవి 2 రోజుల తర్వాత మాత్రమే ఈ మంటలు అదుపులోకి వస్తాయి. వాటిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ఒక సామగ్రి కానీ, దానికి సంబంధించిన టీం కానీ రేపు తెల్లవారుజామున అయితే ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకుంటాయని చెప్తున్నారు. ఈ వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని ఎలా నియంత్రించాలనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసి తర్వాత, అంటే దాదాపు ఇదంతా జరగడానికి ఇంకో 2 రోజుల సమయం ఈజీగా పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పొలం మధ్యలోంచి ఆ బ్లోట్ దగ్గరికి అయితే రోడ్డు అయితే వేస్తున్నారు. అక్కడ రిగ్ అయితే కుప్పకూలిందో దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం బయటికి తరలించిన తర్వాత ఈ బ్లోట్ ని పూర్తిగా అరికట్టే చర్యలు అయితే ప్రారంభమవుతాయని చెప్తున్నారు శ్రీరాజ్. మోస్ట్ మనం చూసుకుంటే 5 క్రాస్ అయిపోయింది టైం, అంటే మరి కాసేపట్లో మరి చీకటి అయిపోతుంది. సో సహాయక చర్యలు అక్కడ పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నాలకు ఏమైనా విఘాతం కలుగుతుందో దీని మీద అగ్నిమాపక సిబ్బంది ఏమంటున్నారు? అంటే మొత్తం దాదాపుగా జిల్లాలో ఉన్న అగ్నిమాపక యంత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాటర్ అయితే 4 వైపుల నుంచి స్ప్రే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి అయినా ఈ వాటర్ కెనాన్ ఇంకా ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ బ్లోట్ మీద వాటర్ అలా స్ప్రే చేస్తూనే ఉన్నారు. మరోవైపు 4 వైపుల నుంచి వాటర్ అంబ్రిల్లా అయితే కొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా వాటర్ బ్లోట్ మీద ఎగజిమ్ముతూ ఆ మంటలను అదుపు చేస్తూ దాని మీద క్యాప్ వేసే పరిస్థితి అయితే నెలకొంటుంది. దాదాపుగా ఇది పూర్తి అవడానికి మరో 2 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. ఈ రోడ్డు వేయడానికి దాదాపుగా సుమారు 8-9 గంటలు పడుతుంది. ఈ మంటలను అదుపు చేయడానికి మరో 2 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని స్వస్థలాలకు అయితే తరలించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రాత్రి అయినప్పటికీ ఈ సహాయక చర్యలు, ఈ బ్లోట్ ను అరికట్టే చర్యలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. ఇటు విఘాతం లేకుండా అయితే చర్యలు కొనసాగిస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో అనుక్షణం ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద వారితో మాట్లాడుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని క్లోజ్ చేయాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తయ్యేసరికి ఫ్లోట్ మొత్తం అదుపులోకి వచ్చేసరికి మరో 2 రోజుల సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది శ్రీరాజ్. థ్యాంక్ యూ. రాజోలు నియోజకవర్గం ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం ఉలిక్కిపడింది. ఒక్కసారిగా ఈ ఇరుసుమండ ప్రాంతంలో మోరీ 5 వద్ద ఒకసారిగా బ్లాస్ట్ జరగడం, బ్లోట్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు మనం పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏ గ్రామం మీది, ఎప్పుడు ఇక్కడ? లక్వరం అండి మాది. అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్ అదే బ్లూహోటు వెళ్ళిపోవటం, పిల్లలతోటి ఇబ్బంది అయిపోయింది సార్. మాది లక్వరం అండి, అంటే ఇరుసుమండ అవతల కొంచెం సైడ్ పోయి లక్వరం. పిల్లలతో సమస్య వచ్చేసిండి, ఇంకా ఉండలేక మంటలు అవి చెలరేగిపోయినండి, తట్టుకోలేక మా పెద్దలు కూడా చాలా ఇదైపోయారండి. ఇంకా చూసి ఇక్కడ తీసుకొచ్చేసారు సార్ మమ్మల్ని. ఇక్కడ ఉండడానికి ఆశ్రమం ఇచ్చారు మాకు. ఎవరు అధికారులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇక్కడ తరలించారా, మీకు మీరే? మాకు మేము వచ్చేసాం సార్. మాకు పెద్దలు, వాళ్ళ సంఘ పెద్దలు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ సహకరించి మేము వచ్చేసి ఉన్నాం సార్. ఏ సమయంలో అక్కడ బ్లాస్ట్ జరిగింది? సమయం అయితే సార్ 1 గంట ఆ టైం అవుతుంది సార్. 1 గంట. ఎలాంటి శబ్దాలు అయితే చాలా సౌండ్, చాలా 2 సార్లు పేలింది సార్. దాని మీద అంటే గతంలో ఇదివరకు ఇక్కడ నగరం కానీ, ఇదే నియోజకవర్గంలో నగరం కానీ, కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే నగరం కానీ నాకు తెలిసి అయితే ఇప్పుడు నాకు ఇన్సిడెంట్గా జరిగింది లక్కవరం, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. నెక్స్ట్ అంటే నా ఎవరు అల్లవరం జరిగింది సార్, అంతే. పాసర్లు అదే అల్లవరం మండలం జరిగింది అప్పుడు. చిన్న పర్లేదు సార్, బాగా చూస్తున్నారండి. నిన్న మధ్యాహ్నం వచ్చేసామండి, బాంబు పెళ్ళి నిన్న పారిపోయి వచ్చేసామండి.
ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ బాగున్నాయి, బాగానే చూస్తున్నారు. బాగానే చూస్తున్నారు. హౌస్ కేంద్రాల్లో అయితే ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, అధికారులు తాను బాగానే చూసుకుంటున్నారని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు? అసలు అక్కడ ఎటువంటి శబ్దాలు వినిపించాయి? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? నిన్న ఊరు వస్తుందని ముందు పట్టించుకోలేదండి అసలు. తర్వాత గ్యాస్ లీక్ అయిపోతుంది అందరూ అంటే మొత్తం ఎవరికాలో ఎలా ఉన్నామని అలా వచ్చేసామండి. మొత్తం ఇరుసుమండలు ఎవరో లేరు, పిల్లలు మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళిపోయి గ్యాస్ లీక్ అయిపోతుంది ఎవరు ఉండొద్దని అనౌన్స్మెంట్ చేశారండి. అందరూ బయట కంగారుగా పరిగెట్టడం అండి. అందరూ కట్టుబట్టలతో వచ్చేసామండి. అందరూ కట్టుబట్టలతో వచ్చేసామండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక అలానే ఎలా ఉన్నామో అలాగే వెళ్ళిపోయామండి. మరి ఓఎన్జీసీ అంతా పక్కపక్కన ఉంటే చాలా ప్రమాదం కదండి. అవి కొంచెం మాకు లేకుండా మీరు తిరిగి ఎప్పుడు పంపిస్తామని ఏమైనా చెప్పారా ఎవరైనా? ఏం చెప్పలేదండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఓకే అండి, బాగానే ఉన్నాయి. ఇరిష్మండ్ నుంచి వచ్చామండి. మాది బ్లోట్ వచ్చింది అని కొద్దిగా సౌండ్లు వినపడుతున్నాయండి మాకు. వినపడితే అప్పుడు అందరూ వచ్చి ఖాళీ చేసేయాలి పేలిపోతాయంట అన్నారు. అంతే అండి. ఎక్కడ వదిలేసి భోజనాలు కూడా చేయకుండా వండుకున్నామండి, అక్కడ పెట్టుకున్నాము. ఇంకా భోజనాలు అవ్వలేదండి. అంటే అందరం ఇంకా వెళ్ళిపోవాలని పరుగులు పెట్టేశారండి. ఒకసారి డమ్మని పైకి పొగలు కమ్మేసినాయండి. పొగలు కమ్మేస్తే ఇంకా అందరూ భయపడిపోయి ఎక్కడ వదిలేసండి పరుగులు పెట్టి ఎక్కడో దోళసాల్లో ఉన్నామండి. అక్కడ మళ్ళీ దోమలు అవి కుట్టేస్తున్నాయని అప్పుడు మళ్ళీ తర్వాత ఎవరో ఊరి పెద్దలు వచ్చి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళండి, అక్కడ బాగుంటుందంటే అప్పుడు మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చామండి నిన్నండి. చాలా భయంగా ఉంటుందండి ఊరు వెళ్దామంటేనే, కానీ వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు కానండి ఇంకా పెద్దలు అవి చెప్తేనే కానీ వెళ్ళమండి. అది ఇరిసిమండ గ్రామం సార్. నా పేరు చక్రపాణి. మాది రిగ్కి 100 మీటర్స్ దగ్గరలో ఉంటుంది సార్ మాది హౌస్. నేను 12:30 ఆ సమయంలో మమ్మల్ని అంటే ఓఎన్జీసీ వాళ్ళు కానీ పంచాయతీ స్టాఫ్ కానీ ఎవరు మమ్మల్ని ఖాళీ చేసామని చెప్పలేదు. ఊర్లో ప్రెసిడెంట్ గారు అండ్ కుర్రోళ్ళు అందరూ వచ్చి గ్యాస్ విస్ఫోటనం అవుతుంది, మీరు అర్జెంటుగా ఖాళీ చేసేయాలి, మీరు ఉన్నట్టు బయటికి వెళ్ళిపోండి. మేము తలుపులు కూడా వేయకుండా మేము నాకు 2 చిన్నపిల్లలండి, పిల్లల్ని తీసుకుని వెంటనే చుట్టాలింటికి వెళ్ళిపోవడం జరిగిందండి. తర్వాత 2కి అలాగా ఫైర్ చేశారు సార్. అప్పటి నుంచి అలా మండుతానే ఉంది. మేము రాత్రి నుంచి అలా బయట కానీ ఇలాగ పునరావాస కేంద్రంలో ఉండడం జరుగుతుంది. మేము ఎప్పుడు వెళ్ళాలనేది మాకు ఇంకా క్లారిఫికేషన్ రాలేదు సార్. అదొకటి కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము కోరేది ఏంటంటే ఒకటే సార్, మాకు ఇప్పుడు రాయితీలు గట్టా వస్తాయా అవసరం లేదు, కానీ ఇలాగ ఇళ్ళ మధ్యలో పైప్ లైన్స్ కానీ నెక్స్ట్ ఇలా రిగ్గింగ్స్ కానీ ఇళ్ళ దగ్గరలో లేకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎంపీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ కోరుకునేది అదే సార్. మాకు అది దగ్గరలో లేకుండా ఇలాంటి ప్రమాదాలు నిన్న సడన్ ఏమి జరగలేదు, కానీ ఓకే ఎవరికి ఏం జరగలేదు కదా, గుడ్. జరిగితే మొత్తం నగరంలో కానీ పాసలవాడలో కానీ అలా జరిగింది కదా సార్. ఇలాంటి ప్రమాదాలు ఇలా జరగకుండా రిగ్గింగ్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఊరికి దూరంగా చాలా దూరంగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. నిన్న 11:30 సమయంలో ఈ గ్యాస్ అయితే ఒక్కసారిగా ఆకాశాన్ని కమ్మేసిందని చెప్తున్నారు. తర్వాత 1:30 తర్వాత ఇక్కడ ఫైర్ అయిందని చెప్తున్నారు. ఆ సమయంలో పెద్ద శబ్దాలతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసాము. కట్టుబట్టలతో అయితే తమ బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ అధికారులు కానీ ఇతర సిబ్బంది కానీ తమను ఎటువంటి అప్రమత్తం చేయలేదు. తమకు తామే అంటే ఇక్కడ స్నేహితులు కలిపి ఇక్కడ మమ్మల్ని ఊరి నుంచి తిరిగి బంధువుల ఇళ్ళకి పంపించేశారు. ఈ తర్వాత ఈరోజు ఉదయం ఇక్కడ పునరావాస కేంద్రాలకు అయితే వచ్చాము. తాము కోరుకునేది ఒకటే, ఈ గ్రామం మధ్యలో ఎటువంటి రిగ్లు కానీ పైప్ లైన్లు కానీ వేసి తమ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే కోరుతున్నారు. మరికొంతమంది అయితే ఈరోజు ఉదయం వచ్చాము, నిన్న విస్ఫోటనం ఈ బ్లోట్ సంభవించిన తర్వాత కొంతమంది వచ్చారు. ఈ నేపథ్యంలో వీరందరికీ ఇక్కడైతే అన్ని సౌకర్యాలు అధికారులు కల్పించినప్పటికీ ఇంకా బిక్కుమంటూనే ఇక్కడ ఉన్నారు. అసలు ఈ బ్లోట్ ఎప్పుడు నియంత్రిస్తారు, దాన్ని ఎప్పుడు పూర్తిగా అదుపులోకి తీసుకొస్తారనేది ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో వీరందరూ కొంత సందిగ్ధంలో అయితే ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్న బ్లోట్ అయితే వీరికి తీవ్ర ఆందోళన భయం అయితే కలిగిస్తుంది. తిరిగి తమ ఇళ్ళకు ఎప్పుడు వెళ్తాము, ఇళ్ళకు పూర్తిగా తాళాలు వేసి కట్టుబాట్లతో ఈ పునరావాస కేంద్రాలకు వచ్చామని బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ ఇరుసుమండ్ నుంచి.